హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము మలేషియా వెళ్ళబోతున్నాం. మేము అంటే నేను ఇంకా మా నాన్న. టైం 6:15 అలా అవుతుంది. మా ఫ్లైట్ రాత్రి 11:45కి యాక్చువల్లీ, బట్ వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేస్తారు 1:40కి. బట్ అయినా మేము ఇప్పుడే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది బయట. మేబీ ట్రాఫిక్ ఉండొచ్చు, సో better to be early. And one more thing, మలేషియా ఇండియన్స్కి వీసా ఫ్రీ అనమాట. లైక్ ఆన్ అరైవల్ వీసా వస్తుంది, బట్ ఎండిఏసి అని ఒక ఫామ్ ఏదో లైక్ ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో మేము ఇందాకే మీకు అవసరం లైక్ ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. రింగిట్స్ ఉంటాయి కదా మలేషియన్వి, అవి తీసుకెళ్ళాలనుకుంటా. సో మేము హైదరాబాద్లో లైక్ ఒక 3 షాప్స్ ఎత్తుకాం, ఎక్కడ లేవు. అండ్ మా నాన్నేమో మీకు లాస్ట్ మినిట్ వచ్చే వరకు ఏం గుర్తుండదా, అన్నీ నెత్తి మీద వచ్చే వరకు వేరేస్తారు అని తిట్టారు నన్ను. బట్ అల్టిమేట్లీ మాకు ఒక చోట దొరికాయి. లూలు మాల్ పక్కనే ఒకటి ఉంటుంది, అక్కడ దొరికాయి అనమాట. ఐ విల్ షో యూ. సో ఇవే రింగెట్స్. నా మైక్ సడన్లీ పనిచేయడం ఆపేసింది. సో యా, అండ్ ఆల్సో ఈ వీడియో లాస్ట్ అక్టోబర్ది. మేము మలేషియా అక్టోబర్లో వెళ్దాం. ఐ నో చాలా లేట్ అయిపోయింది, బట్ యా లైక్ ఫ్లైట్ 1:40కి ఎప్పుడో ఉండింది. అండ్ మలేషియాలో 7:40కి అలా ల్యాండ్ అయ్యాము. అండ్ ఆబ్వియస్లీ దిగగానే అక్కడ ఫుడ్ ట్రై చేయాలి. అక్కడ దోశని తోస అని అంటారు, అండ్ రవ్వ దోశ టైప్ ఉండింది, బాగుండింది. అండ్ ఇది బెండకాయ కూర ఆర్ లైక్ చాలా బాగుండింది అన్నీ కూడా. అండ్ దెన్ మేము అక్కడ నుంచి ఫస్ట్ మా హోటల్కి వెళ్ళాము, చెక్ ఇన్ చేసి. అండ్ మా హోటల్కి ఇట్లా పైన ఇన్ఫినిటీ పూల్ ఉండింది, ఫుల్ సిటీ వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇది మా రూమ్ టూర్ అనమాట. లైక్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో బాత్రూమ్, లెఫ్ట్ సైడ్లో కిచెన్. అండ్ దెన్ 3 బెడ్స్ ఉన్నాయి, 2 డబుల్ బెడ్స్, ఒక సింగిల్ బెడ్. అండ్ వాళ్ళు ఫ్రిడ్జ్ ఇంకా అవెన్ కూడా ఇచ్చారు. అండ్ అక్కడ నుంచి ఈ వ్యూ, ఇట్స్ ద బెస్ట్ పార్ట్ అనమాట. రాత్రి అయితే క్రేజీ ఉంటుంది. సో చెప్పినట్టు అవెన్ ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి మేము నెక్స్ట్ ఒక చైనీస్ టెంపుల్కి వెళ్ళాం. దీని పేరు థియన్ హూ టెంపుల్. థియన్ హూ అంటే బేసికలీ లైక్ ఒక వాటర్ గాడెస్ అనమాట తను. సో ఇక్కడికి అందరూ వచ్చి ప్రే చేసుకునేవాళ్ళు, ఎస్పెషలీ అప్పట్లో సెయిలర్స్ కానీ లేకపోతే ట్రావెలర్స్ కానీ. బికాజ్ లైక్ వాళ్ళు వాటర్లో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు సేఫ్గా ఉండాలని ప్రే చేసేవాళ్ళు అనమాట. అండ్ ఈ ఆర్కిటెక్చర్ చూసిన లైక్ రెడ్ పిల్లర్స్ కానీ, ఆ ల్యాంటర్న్స్ కానీ, లేకపోతే పైన మీకు అలా డ్రాగన్స్ కనిపిస్తాయి. ఫుల్ చైనీస్ ఇన్స్పైర్ చేసిన ఆర్కిటెక్చర్ ఇది. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి ఒక హిల్ పైన ఉంటుంది అనమాట. సో మీకు బ్యాక్గ్రౌండ్లో సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది, కేఎల్ టవర్ అవన్నీ. సో బేసికలీ మలేషియా అనేది ఒక మల్టీ కల్చరల్ కంట్రీ నాకు తెలిసినంత మాత్రాన. బికాజ్ ఇక్కడ అన్ని రిలీజన్స్ పాటించే వాళ్ళు ఉంటారు. లైక్ హిందూయిజం కానీ, బుద్ధిజం, ముస్లిం అండ్ లైక్ క్రిస్టియానిటీ అన్నీ ఉంటాయి. బట్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ అంబ్రెలా ఖచ్చితంగా క్యారీ చేయండి. బికాజ్ ఎక్కడికి వెళ్ళినా సడన్గా వర్షం పడతాం స్టార్ట్ అయిపోతుంది. అండ్ మేము నెక్స్ట్ మర్దెకా స్క్వేర్ అని ఒక ప్లేస్కి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడే మలేషియన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు, లైక్ ఈ స్క్వేర్లో. సో మీకు అక్కడ చాలా ఫ్లాగ్స్ అట్లా కనిపిస్తుంటాయి బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ ఐ లవ్ కేఎల్ అని కూడా ఉంది. సో మీకు తెలియకపోతే మేము కరెంట్లీ కోలాలంపూర్ సిటీలో ఉన్నాము. మేము 3 days ఇక్కడే స్పెండ్ చేస్తాం. అండ్ బేసికలీ అది చూసేసాక జలాన్ పెటాలింగ్ స్ట్రీట్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ, ఫేమస్ అనమాట. సో అక్కడికి నడుచుకుంటానే వెళ్ళాము. అండ్ ఈ స్ట్రీట్స్ కూడా చాలా వైబ్రెంట్గా లైక్ ఎప్పుడూ ఏదో ఒకటి అవుతానే ఉంటుంది ఈ స్ట్రీట్స్లో. జస్ట్ నడుస్తుంటే కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆ స్ట్రీట్ మార్కెట్ గురించి చెప్పాలంటే చాలా యూట్యూబ్ వీడియోస్లో, రీల్స్లో, షార్ట్స్లో చూశాను. లైక్ అన్నీ చీప్ ప్రైస్కి దొరుకుతాయి, అన్నీ బాగుంటాయని. బట్ నాకు స్పెసిఫిక్గా అక్కడ అన్నీ అంత ఏం బెస్ట్ క్వాలిటీ కానీ లేకపోతే ప్రైసెస్ కానీ అట్లా ఏం అనిపించలేదు. ఇంకా మేము వేరే మార్కెట్స్కి వెళ్దాము, అక్కడ నాకు ఇంకా బెటర్ అనిపించాయి. మీరు ఫ్యూచర్ వీడియోస్ చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ మళ్ళీ అక్కడ నుంచి మేము లంచ్ టైం అయ్యి ఉండే అప్పటికి. అండ్ మా అన్నయ్య నాన్ వెజ్ తినడనమాట.
మీకు చెప్పడం మర్చిపోయా, మా అన్నయ్య కూడా ఆస్ట్రేలియా నుంచి మలేషియా వచ్చాడు. సో మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, దీని పేరు లగూలా. ఇది ఒక వీగన్ రెస్టారెంట్ అండ్ బార్ అనమాట. సో ఇక్కడ లైక్ చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసాం. వన్ ఆఫ్ దెమ్ వాజ్ మడ్రాస్ ప్లాటర్, బట్ నా ఫేవరెట్ వచ్చేసి తిరామిసు అనమాట. సో తినేసాక మేము మా హోటల్కి వెనక్కి వెళ్ళిపోయాము. కొంచెం రెస్ట్ తీసుకునేసరికి రాత్రి అయిపోయింది. అండ్ అలా నడుచుకుంటా మా హోటల్ దగ్గరే యాక్చువల్లీ ట్విన్ టవర్స్, అక్కడ కేఎల్సిసి పార్క్లో రాత్రి ఐ థింక్ 7, 8 అలా 9 కన్సిస్టెంట్గా గంటకు ఒకసారి ఫౌంటైన్ షో జరుగుతుంది విత్ సింక్రనైజ్డ్ లైక్ మ్యూజిక్. చాలా బాగుంటుంది అనమాట. ఇలా లైట్స్, వాటర్, ఇంకా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. అండ్ సో అది చూడడానికి వెళ్ళాం, మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ దాని తర్వాత ట్విన్ టవర్స్ కిందనే కేఎల్సిసి మాల్ అని ఉంటుంది. అక్కడ లైక్ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, బట్ మేము అక్కడికి సూపర్ మార్కెట్ కోసం వెళ్ళాము. అండ్ చూడండి ఎన్ని వెరైటీ ఫుడ్ ఉన్నాయంటే, లైక్ కేక్స్లోని, బ్రెడ్లోని, అండ్ అన్నిట్లో ఆల్మోస్ట్ లైక్ K-pop స్టార్స్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. అండ్ చిప్స్ కానీ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మేము నూడిల్స్ కూడా తీసుకున్నాము. దానిలో ఏది చూస్ చేసుకోవాలని దానికి వన్ పెద్ద టాస్క్ అనమాట. అండ్ దెన్ రూమ్కి బ్యాక్ వెళ్ళిపోతుండే ఇక్కడ అది చికెన్, దాని పేరు గుర్తులేదు కానీ చాలా బాగుంది, వెరీ గుడ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ Day 2 వీడియోలో తొందరలో కలుద్దాం. బాయ్.